హలో నమస్తే. గత కొంతకాలంగా కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నారు శైలజానాథ్ లాంటి వాళ్ళు అని చెప్పేసి ఒక రూమరు న్యూస్ గత 3 రోజుల నుంచి వస్తుంది. కానీ నేను చూస్తున్నాను కానీ ఈ అంబేద్కర్ అమిత్ షా ఆ గొడవలో పడి దాని తర్వాత చూద్దామని నేను యాక్చువల్గా వదిలేసిన ఆ టాపిక్ మాట్లాడలా. సో అది సర్దుమణిగింది కాబట్టి అంబేద్కర్ అమిత్ షాది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దాని మీద. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి జాయిన్ అవటానికి శైలజానాథ్ లాంటి వాళ్ళు, ఇప్పుడు శైలజానాథ్ గారు కానీ హర్షకుమార్ గారు లాంటి, అంటే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో జారిపోతున్నారని. హర్షకుమార్ కానీ శైలజానాథ్ గారు కానీ కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయినప్పుడు, ఇక జీరో అయినప్పుడు ఆ పార్టీకి అంటు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు పార్టీకి. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, అయినా సరే వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు పార్టీకి. ఓకే, అట్లాంటి వాళ్ళు పార్టీ మారుతున్నారు అని అంటే అర్థం వాళ్ళకి సరైన స్థానం ఆ పార్టీలో కల్పించలేకపోయారని అర్థం. అదర్వైజ్ వైల్ దే మూవ్ అవుట్. ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తానంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది అయితేనే వెళ్తారు. ఓకే. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళు దగ్గర చేసుకోవటంలో కంటిన్యూస్గా విఫలం అవుతూనే ఉన్నారు. నేను అది కొంతకాలం నుంచి చెప్తా ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసిన వరకు సరే, ఇప్పుడు ఆబ్వియస్లీ నా అభిప్రాయం అనేది అన్నీ కరెక్ట్ కాదు. నేను అదే చెప్తాను, మనుషులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క మోస ధోరణిలో మాట్లాడతారు. ఓకే, నేను మాట్లాడేదాన్ని బట్టి కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా రమేష్ అన్న భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి దాని మీద క్యారీ ఆన్ అవ్వకూడదు. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, నేను చెప్పేది నిజమా లేదా ఉట్టిదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా మోస ధోరణిలో ఉండి నేను మాట్లాడతా, నా భావజాలంలో ఉండి నేను మాట్లాడతా. ఓకే, దాని మీద మీరు క్యారీ ఆన్ అవ్వకూడదు. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అవతల. ఓకే, నా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని హర్ట్ చేశారన్న మాటలో అది 100% కరెక్ట్. ఆయన అవమానించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీలో అవమానించారు. అతిపెద్ద అవమానం ఏంటంటే జైలు వేశారు. అది చాలా పెద్ద అవమానం. ఓకే, అది తన జీవితంలో మర్చిపోలేనటువంటి బాధ. అది 18 months అతను జైల్లో ఉన్నాడు అని అంటే మరి ఆ లైఫ్ని తిరిగి తీసుకురాలేరు 18 months. సరే, జైల్లో ఉన్నారు, 100% కాంగ్రెస్ వాళ్ళు దానికి కారణం. ఓకే, ఆ తర్వాత అదే వివేకానంద రెడ్డి గారిని వాళ్ళ వైపుకి తీసుకున్నారు. అది కూడా బాధాకరమే. అతిపెద్ద బాధాకరం ఏంటంటే షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. అది ఎవరు ఏమన్నా బాధపడతాడు. ఓకే, అది కంటిన్యూస్గా వాళ్ళు మిస్టేక్ చేస్తానే ఉన్నారు అని అనుకున్నాం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోండి అని అంటే కాంగ్రెస్ వాళ్ళు అతను బాధిస్తానే ఉన్నారు ఆయన్ని. షర్మిలారెడ్డి గారిని దోశారు. ఓకే, షర్మిలారెడ్డి గారేమో ఆబ్వియస్లీ షీ ఆల్సో వాంట్ టు బికమ్ పొలిటీషియన్. అన్న అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఫ్యామిలీలో ఏం జరిగే మనకు తెలియదు, రైట్? ఫ్యామిలీ కంటే కెరీర్ ముఖ్యం అన్నటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్లోకి వెళ్ళారు. ఎప్పుడైనా సరే కెరీర్ ఈజ్ నాట్ మోర్ దాన్ ఫ్యామిలీ. నా ఊరికి ఎంత, నా దగ్గర ₹1, ₹10, ₹20 డబ్బులు లేకపోయినా సరే మా అన్నదమ్ములతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మా అన్నలతోటి, 4 అన్నదమ్ములు, ఆడపిల్లలు లేరులేండి, 4 అన్నలు ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉంటా వాళ్ళకి. నా ₹100 పోయినా సరే. ఓకే, ఎందుకంటే రాజకీయం అనేది ఈరోజు ఉంటుంది, రేపు లేనప్పుడు నిలబడేది బంధువులే. ఈ రాజకీయ నాయకులు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ ఇవ్వండి అని మనం వెంట పడతాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెంట పెడతారు కదా, ఆయనకి పార్టీ ఉన్నంత వరకు వాళ్ళు వెంట పడతారు. పార్టీ వెళ్ళినప్పుడు బంధువులే నిలబడతారు ఆయనతో, వీళ్ళందరూ నిలబడరు. టికెట్ అయిపోతేనే పక్క పార్టీకి వెళ్తారు వాళ్ళు. మరి ఆయనకి పార్టీ పోయి మొత్తం మూసేసుకొని నష్టం వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? అప్పుడు బంధువులు వస్తారు. ఓకే, నేనేమన్నానంటే షర్మిల గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంధుత్వానికి కంటే ఎక్కువగా రాజకీయాన్ని ఎంచుకోవటం అనేది పొరపాటు అని నేను భావిస్తున్నా. సరే, ఆమెను వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద.
ఆమె వచ్చి చాలా విపరీతంగా దాడి చేయటం అనేది బాధాకరమే. ఓకే, రాగానే తన అపోనెంట్స్ ఎవరు? బీజేపీ అపోనెంట్. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నప్పుడు జగన్తో మీకెందుకు? ఇక్కడ ఏమన్నా రాష్ట్రంలో మీరేమన్నా అధికారంలోకి రాలేరు కదా. మీరు ఒకటో రెండో చేసుకొని అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది మా నాన్నగారి రాజశేఖర రెడ్డి గారి ఎయిమ్ అని అన్నప్పుడు మరి అటే పోవాలి. జగన్ మీద పట్టాను అవసరం, జగన్ మీద పడ్డారు. సరే, ఏదో జరిగింది అది జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళు బాధించారనేది మాట వాస్తవం. నా ఉద్దేశం ప్రకారం బీజేపీ వాళ్ళు కూడా బాధించారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రియలైజ్ చేశారో లేదో నాకైతే తెలియదు. 5 years జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే ఉన్నారు, బీజేపీ వాళ్ళతో. 5 years ఒక్క కేసు కూడా తీసేయించుకోలేకపోయారు. ఆ తీసేయించుకోలేకపోయారంటే దాని బదులు వాళ్ళు తీసేయలేదని నేను అంట. వాళ్ళు అనుకుంటే ఇప్పుడే తీసేస్తారు కేసులు. ఓకే, ఒక కేసు తీసేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినవి. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ధిక్కార స్వరం అనిపిస్తే సిబిఐ ముందుకు వచ్చింది. అప్పుడు అంతవరకు సిబిఐ డమ్మీలో ఉండేది. అంటే బీజేపీలు కూడా ఈయన్ని క్లచ్లోనే పెట్టారు, నా అభిప్రాయం చెప్తున్నా. ఓకే, పోనీ ఎలక్షన్ ముందు నేను గెలిస్తే నేను ఎన్డీఏ కూటమిలోకి రాలేను, నాకు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ ఓట్ బ్యాంక్ మొత్తం, బట్ నేను గెలిస్తే 100% నీకే మద్దతు ఇస్తానని చెప్పుంటారు మోడీ గారికి. 100% చెప్పుంటారు. ఆయన కావాల్సింది ప్రధానమంత్రి కావాలి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి కదా. ఇండియా అలయన్స్ లేకపోతే నీకు మద్దతు ఇస్తానని చెప్పుంటారు. బట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నారు కదా. మరి అది బాధాకరమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే విపరీతంగా దాడులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు, ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి స్లైడ్లు వేసి మరీ చూపించారు, చూడండి ఎట్లా నరుగుతున్నారా మా వాళ్ళని అని చెప్పేసి. ఢిల్లీ మొత్తం మీద కూడా దాడులు మొత్తం డిస్ప్లే చేశారు ఢిల్లీలో. ఆ రోజు బీజేపీ వాళ్ళు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పోనీ వచ్చి చూడలేదు. అప్పుడు వచ్చింది ఇండియా బ్లాక్ వాళ్ళు వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు అప్పుడు. ఓకే, సో ఏ యాంగిల్లో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు బాధించలేదు అనేది కూడా తప్పు, వాళ్ళు కూడా బాధించారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలివి ఉంటే ఆయన దగ్గర చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకి తెలివి ఉంటే దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా బీజేపీకి మద్దతు ఇచ్చారు అని అంటే అర్థం, మధ్యలో ఒక రూమర్స్ వచ్చాయి ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరుతున్నారని. మళ్ళా మన బీజేపీకి మద్దతు ఇచ్చారంటే అర్థం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారని అర్థం. ఎక్కడో ఆయన పెట్టిన కండిషన్లోనే వీళ్ళు పెట్టిన కండిషన్లోనే వాళ్ళు ఇప్పుడు చాలా యుగో అండ్ యాటిట్యూడ్, రైట్? యాటిట్యూడ్ చూపిస్తే ఆబ్వియస్లీ టాక్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆయన దగ్గర చేసుకోవటంలో. కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ నో, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నా, ఇక్కడ జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నా. అది నేను క్లియర్గా, ఇట్స్ వెరీ క్లియర్ ద క్లియర్ టైటిల్ ఆఫ్ మై ఛానల్. I support Congress in the national and here I support Jagannath Reddy. That is my title, okay, channel title. చాలా మందికి అర్థమైంది, నేను ఫాలో అవుతున్నారు కూడా. ఓకే, కాంగ్రెస్ వాళ్ళకి తెలివి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవాలి. వాళ్ళ ఎయిమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటం అనేది వాళ్ళ ఎయిమ్ కాకూడదు. కాంగ్రెస్ వాళ్ళది దేర్ ఎయిమ్ షుడ్ బి కమ్ టు పవర్ ఇన్ ద సెంట్రల్. ఇప్పుడు 15 years అయింది కదా ప్రతిపక్షంలో కూర్చొని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు కదా, కాంగ్రెస్ లేదు కదా అధికారంలో 15 సంవత్సరాలు. ఇప్పుడు మోడీ గారిని చూడండి ఎంత స్ట్రాటజిక్గా ఉంటారో. ఆయన రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు, కేంద్రంలో వాళ్ళ దేశం మొత్తం వాళ్ళ పవర్ వాళ్ళ చేతిలో ఉండాలి అనేది ఒక మెయిన్ ఐడియా మోడీ గారిది. మోడీ గారి స్ట్రాటజీ అంత సింపుల్, ఒకటే. ఈవెన్ ఆ మాటకు వస్తే ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ ఒకటే, దేశం మన గ్రిప్లో ఉండాలి. రాష్ట్రాల్లో చిన్న సర్పంచులు, చీఫ్ మినిస్టర్లు మనకు అనవసరం లేదు, సరే వస్తే వచ్చిందో లేదు అన్నట్టుగా ఉంటారు అంతే వాళ్ళు. బట్ ఐడియాలజీ, ఇంటర్నల్ ఐడియాలజీస్, కంట్రీస్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్ అనేటువంటి పాయింట్లో ఉంటారు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, మోడీ గారు. ఓకే, ఆ ఐడియాలజీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవాలి తప్ప
మళ్ళీ మీరు విఫలమయ్యారని నా ఉద్దేశం. అదే యు ఫెయిల్డ్ అనే అర్థం. ఫండమెంటల్గా ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఎంతన్నా కష్టపడినాయండి. ఆయన వెళ్ళి మోడీ గారికి మద్దతు ఇచ్చిన, మోడీ గారికి అనుకూలంగా ఉన్న, యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఈస్ కంటెస్టింగ్ సపరేట్లీ, అన్లెస్ బీజేపీ అండ్ వైసీపీ ఎలియన్స్లోకి వెళ్తే తప్ప, బీజేపీ ఎలియన్స్లోకి వెళ్తే తప్ప హిందుత్వవాదులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు జగన్మోహన్ రెడ్డి గారికి. బీజేపీ సపరేట్గా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పార్టీ, వాళ్ళు మొత్తం కూడా బీజేపీకి ఓటేస్తారు, వైసీపీకి వేయరు ఓటు. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీసులు ఇట్లాంటి వాటికి హెల్ప్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమే, ఫండింగ్ కోసం వాటి కోసం వెళ్ళటమే తప్ప, కేసులు ఇవన్నీ కోసం వెళ్ళటమే తప్ప, ఓటుగా బీజేపీ నుంచి ఒక ఓటు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, అది ఫండమెంటల్లీ. ఒకవేళ జగన్ గారు బీజేపీతో ఎలియన్స్లోకి వెళ్ళారనుకోండి, ఆ బీజేపీ కొంత ఓట్ షేర్ 1%, అట్లీస్ట్ 5 to 6%, మొత్తం కాకపోయినా 5 to 6% మైనారిటీస్ దూరం అవుతారు ఆయనకి. అది నష్టం. అది ఆయనకి ఏ యాంగిల్లో చూసినా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు దగ్గర అవుదామని చాలా ప్రయత్నాలు చేశారు. శారదాపీఠంకి వెళ్తారు, అక్కడ పూజ చేసుకుంటారు, మొత్తం చేస్తారు. ఆయన సంక్రాంతి పండుగ చేశారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు, టీటీడీని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, రైట్. ఇక్కడ కంట్రవర్షియల్ చేయలేదు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ని చాలా దూరంగా ఉంచారు పరిపాలనలో ఉన్నప్పుడు. ఇంత చేసినా సరే చివరికి నువ్వు క్రిస్టియన్ అని దుబ్బారు. ఓకే, ఆయన ఎంత చేసినా చివరికి దాని నుంచి తప్పించుకోలేడు. నువ్వు క్రిస్టియన్వి అనే దాని నుంచి తప్పించుకోలేడు. ఏదైతే అది ఎంత పొలిటికల్ స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళు ఒకటే వేస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని ఒకటే వేస్తారు. ఏమని, నువ్వు ముస్లిమ్స్, మీ నాన్న ఉన్నప్పుడు ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడు, గాంధీ ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడు, ఇదే కొడతారు వాళ్ళు. ఓకే, రాహుల్ గాంధీ ఏమంటాడు, నువ్వు మనువాద పార్టీ అని చెప్పి ఏం తిరుగుతుంటాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద రాహుల్ గాంధీకి ఏం ప్రేమ ఉంటుంది? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద. ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్. ఓకే, రాహుల్ గాంధీ కూడా ఆయనకేం పెద్ద ప్రేమ ఉంటుంది అంటే, ఇప్పుడు అయినా సరే నువ్వు మనువాద పార్టీవి, నువ్వు మతపత్వ పార్టీవి అని అంటాడు. ఎందుకంటే హీ నోస్ దట్ హిందుత్వవాదుల ఓట్లు ఆయనకి పడవని తెలుసు. రాహుల్ గాంధీకి హిందుత్వవాదుల ఓట్లు కనుక రాహుల్ గాంధీకి పడవు. ఇప్పుడిప్పుడుగా హిందుత్వవాదం ఎత్తుకున్నా ఆయన నమ్మరు. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది ఆల్రెడీ బీజేపీతో ఉంది. ఆయన మైనారిటీస్ ఓట్లు పెట్టుకొని మిగతా వాటికి ట్రై చేయటం రాహుల్ గాంధీ చేయాల్సింది. సేమే జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, రెడ్డులు, మాలాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ ఏదైతే ఆయన సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని పెట్టుకొని మిగతాది ట్రై చేయటమే తప్ప, వీళ్ళని వదిలేసి హిందుత్వవాదం అంటే వాదంలోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వాళ్ళతో తిరగటం వల్ల ఆయన ఓట్లు పడవంట. సింపుల్గా నేను చెప్పేది అది. ఓకే, సరే, అది నా అభిప్రాయం. ఇప్పుడు నాకంటే బెటర్ థింకర్స్ ఉంటారు పార్టీలో. నా అభిప్రాయం అది. నేను ముందే చెప్పాను ఏంటంటే, నా అభిప్రాయానికి ఏకీపించకపోవచ్చు అది. ఓకే, వెన్ దే ఆర్ థింకింగ్, బికాజ్ దే ఆర్ ద వన్ హూ ఈస్ డ్రైవింగ్ ద కార్. నేను ఇక్కడ కూర్చొని ఆ కార్ అటు వెళ్తే నేను చెప్తాను, ఓకే, దే ఆర్ ద వన్ హూ ఈస్ డ్రైవింగ్ ద కార్. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏమున్నాయి, ఇక్కడ ఎదురుగా ఏమి వెహికల్స్ వస్తున్నాయి అనేది డ్రైవర్ నోస్ మచ్ బెటర్ దాన్ అస్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇప్పుడైనా సరే కాంగ్రెస్ వాళ్ళు సాధ్యమైన వరకు తగ్గి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ హీ విల్ ట్రై హిజ్. ఇప్పుడు ఎలా ఉన్నారో మోడీ గారికి మద్దతు ఇచ్చుకుంటూ ఆయన వెళ్ళిపోతారు. నష్టం కాంగ్రెస్కి నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంచెం నష్టమే. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే నష్టం కంటే కాంగ్రెస్కి చాలా నష్టం అంట. కేంద్రంలో కాంగ్రెస్కి ఇక్కడ ఎలా అధికారం రాదు, ఇక్కడ లేదు కాంగ్రెస్. అసలుకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, ఉంది 1%, 1.5, మ్యాక్సిమం 2%. ఓకే, జగన్ ఇప్పుడన్నా దగ్గర చేసుకోకపోతే కాంగ్రెస్కి నష్టం అని చెప్తున్నాను నేను. అది ఇంక నేను చెప్పగలిగింది అది. దట్స్ వాట్ ఐ సే దట్. నాలంటే నేను సెక్యులర్ వాదిని కాబట్టి నేను ఐ విల్ సపోర్ట్ కాంగ్రెస్ ఇన్ ద నేషనల్ లెవెల్.
Here I'll support Jagan. That's it, my decision. Thank you.